హలో అన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై గేమింగ్. సో ఈరోజు మా బ్రో అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు అనమాట. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే, బ్రో నువ్వు ఫ్రీ ఫైర్లో కనీసం 4 హెడ్ షాట్స్ కొట్టాలి విత్ డిజర్ట్ ఈగల్తో అని చెప్పేసి నాకు ఛాలెంజ్ ఇచ్చాడు. సో నేను ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ ప్లే. సో అన్న, ఈ పాప ఎవరైంది? మనకు పెద్దగా ఫ్రీ ఫైర్ రాదు, కాకపోతే ఏదో ట్రై చేస్తున్నా బ్రో. సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఏమైందో తెలీదు, G1-8తో. సో 3 ర్యాండమ్ ప్లేయర్స్తో అయితే నేను ఆడుతున్నాను ఫ్రెండ్స్. ఇటు నుంచి వచ్చారు, బ్రిటికి వచ్చారు. లేదు, అక్కడ మనం లాక్ అయ్యాడు. ఒకసారి చూద్దాం ఎవడన్నా ఉన్నాడు. పర్లేదు బ్రో, ఇది గుర్తుపెట్టుకో. కొట్టేద్దాం. సో ఓకే, ఈ రౌండ్లో అయితే మనకి డిజర్ట్ ఈగల్ ఓపెన్ అయ్యిద్ది అనుకుంటున్నా. ఓకే, ఓపెన్ అయింది, తీసుకున్నా. సో మా బ్రో ఇచ్చిన టాస్క్ ప్రకారం అయితే ఈ డిజర్ట్ ఈగల్తోనే కనీసం 4 హెడ్ షాట్స్ అని కొట్టాలని చెప్పేసి అన్నాడు. సో నేను చేయగలను లేదో నాకే నమ్మకం లేదు, ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే, సో అన్న, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఓకే, పర్లేదు, పడలేదు. ఇంకొకడు పడలేదు. 1 హెడ్ షాట్ బ్రో. ఇంకొకటి, ఇంకా 3 కొట్టాలి. పడలేదు, వాడు నాక్ చేయడు. ఇంకిద్దరు ఉన్నారు. ఎక్కడే ఉన్నారు? ఓకే, నైస్. తగలేదు. అటు నుంచి ట్రై చేద్దాం ఒకసారి. గ్యాప్లో వాడు యూకాన్ వేసుకున్నట్టు నేను కొట్టొచ్చు బ్రో, కాకపోతే వదిలేసాడంటే పర్లేదు. ఈ ఛాలెంజ్ చేయడానికి బాగా సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. 3 హెడ్ షాట్స్ బ్రోస్. ఇంకొకటి ఉంది. సో ఈ రౌండ్లో అయితే ఆ ఒక హెడ్ షాట్ కూడా కొట్టారనుకుంటున్నాను. మరి ఏమైద్దో తెలియదు, వాళ్ళు నన్ను కొట్టేస్తారో ఏమో. సో MP5-2 అయితే తీసాం, కాకపోతే డిజర్ట్ ఈగల్తోనే కంప్లీట్ చేయాలని చెప్పాడు కాబట్టి సో దాన్నే వాడదాం. జస్ట్ ఇది ఫార్మాలిటీ అంతే. సో ఎప్పుడైతే 4 హెడ్ షాట్స్ విత్ డిజర్ట్ ఈగల్ అయిపోతాయో వెంటనే MP5-2 తీసేయచ్చు. రేపు ఉన్నారు. అటువైపు ఎవరన్నా వస్తున్నారని చూద్దాం ఒకసారి. ఒకడున్నాడు. నైస్ గైస్. ఓకే, ఇంకొకడు. వావ్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ గైస్, నిజంగా బాగానే పడ్డది కొద్దిగా. సో 5 హెడ్ షాట్ గైస్, నేను ఊహించలేదు. ఓకే, ఓకే గైస్. ఓకే, మా అన్న చెప్పినట్టయితే 4 హెడ్ షాట్స్ కాదు 5 హెడ్ షాట్స్ అయిపోయాయి విత్ డిజర్ట్ ఈగల్తో. సో ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశా సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు MP5-6 మనం తీయొచ్చు, డమ్మన్ వచ్చామని తీయొచ్చు. సో ఏ గంతో అయినా కొట్టచ్చు మనం, ఇప్పుడు ఫ్రీడమ్ అయితే ఉంది మనకి. సో అన్న, ఇంకెవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసేయండి అన్న. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది గైస్. ఇక్కడ కూడా కనిపించట్లేదు, ఎక్కడున్నాడు? అందరు గుంపుకు వస్తారేమో మీదకి. ఏమో అన్న, అదేంటో తెలియదు కానీ ఒక్కసారి పట్ట 4-5 హెడ్ షాట్లు కొట్టంగానే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక 1 ట్యాప్ కొట్టచ్చు అన్నట్లు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీదకి వెళ్తాం, కానీ మీదకి వెళ్ళక ఏముండదు. వాళ్ళ మీదకి వస్తారు. వాళ్ళు MP5లు ఉంటాయి, వాళ్ళ కాడ M&W7 ఉంటాయి, MP40లు ఉంటాయి, చెక్కేస్తారు.
ఓ బాబోయ్, మనకే పడింది. దాదా వస్తాం, బయటికి రా. వీడు రావట్లేదు. అమ్ము అమ్ము. మిడి ఎక్కడున్నాడు? వస్తున్నారా ఇటు నుంచి? ఓ సపోర్ట్ అయితే బాగా ఇచ్చారు వీళ్ళు, తప్పలేదు సపోర్టర్స్. ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడితే ఇదే గాయస్ ఇవాళ. వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు, మనం ఏం చెప్తాం వాళ్ళకి అర్థం కాదు, కొట్టేసుకుంటాం మొత్తం. వాడికి దిగాడు, పర్లేదు, హెడ్ షాట్ అయితే మూవాంగ్ తీసుకొని వెళ్ళాడు లోపలికి. సో మరి ఏం జరిగిద్దో నాకు తెలిసి నింపినాం. లాస్ట్ రౌండ్ గైస్, ఇదే రౌండ్ 5. సో ఇదే లాస్ట్ రౌండ్. ఇంకా ఈ రౌండ్లో ఇంకా ఏమైనా హెడ్ షాట్లు తెలిసి ఏమన్నా పడతాయేమో ఒకసారి డెజర్ట్ ఈగల్తో ట్రై చేద్దాం. మ్యాక్సిమం పడవు, ఎందుకంటే ఇన్ని హెడ్ షాట్లు పడ్డాక ఇంకో హెడ్ షాట్ అంటే ఇక అయినట్టే. సో ఏదో ట్రై చేద్దాం గాయస్, ఇక ఆడదాం తగులుకొని. మన ప్లేయర్స్ అయితే మంచి ఊపు మీద ఉన్నారు, ఏదో ముందుకు వెళ్తున్నారు, కానీ పీకేది ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఎక్కడైతే ఎనిమీస్ ఉన్నారు. ఓకే, నాకైతే ఒకటి కనిపించాడు. పర్లేదు 40 పడింది. అమ్మో, మనకైతే హెల్డ్ అయితే కొంచెం గట్టిగానే తీసాడు గైస్. ఓకే అన్న అక్కడ వస్తున్నాడు. అబ్బా, హెడ్ షాట్ గైస్ విత్ MP5. డెజర్ట్ ఈగల్ కుదురుతావు ఇప్పటికన్నా. పర్లేదు, కానీ నాకైతే అయ్యాడు, కాకపోతే హెడ్ షాట్ అయితే కాదు. సో ఓకే, 2 kills అయితే కొట్టాం. ఒక కిల్ అయితే MP5 హెడ్ షాట్తో కొట్టాం, పర్లేదు. ఇంకొకడు ఉన్నాడు, వాడు పైన ఉన్నాడు, కింద వస్తాడో లేదు, మనోడు దింపుతారు ఎట్లయినా. దిగాడు, అయిపోయాడు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అన్న. సో మీకు నా గేమ్ ప్లే నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ ఇచ్చుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్గా ఉండండి. సో బై ఫ్రెండ్స్, టేక్ కేర్. Oh, I cannot explain. Every time it's the same. Oh, I feel